భారతదేశ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారిని మొహమ్మద్ యూసుఫ్ మాజీ పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ సూవర్ అని సంబోధించాడు. దీనిపై సర్వత్రా నిరసనలు, ఆగ్రహవేశాలు తలెత్తుతున్నాయి. నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ పాకిస్తాన్ క్రికెట్ టీంతో క్రికెట్ మ్యాచే వద్దురా బాబు, మనకు అసలు పుల్వామా తర్వాత, పహల్గాం తర్వాత వీళ్లతో మనం క్రికెట్ ఆడడం ఏమిటని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ఎందరో పార్టీల నాయకులు, ఎంపీలు నెత్తి నోరు బాదుకున్నారు. చెప్తే వినలేదు కదా. ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు సూపర్ 4 లో పాకిస్తాన్, ఇండియా మరొకసారి ఏషియా కప్ లో తలపడే పరిస్థితి వచ్చింది. ఏంటండి ఇదంతా? వాళ్ళతో హెడ్ షేక్ చేయలేదు, హ్యాండ్ షేక్ చేయలేదు, లెగ్ షేక్ చేయలేదు. మనకు అవసరమా ఇవన్నీ? అందుకోసమే మనం అసలు వీళ్ళతో క్రికెటే వద్దని చెప్పింది. ఇప్పుడు తీరా పఠాన్ మాజీ ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్, ఆయన్ని కూడా ఇందులో లాగుతూ మొహమ్మద్ యూసుఫ్, నేను క్షమాపణలు సూర్యకుమార్ యాదవ్ కి అస్సలే చెప్పను, ఆయన షాహిద్ ఆఫ్రిదీని కుక్కలాగా మొరుగుతున్నాడు అంటే భారతదేశంలో అందరూ ప్రశంసించారు కదా, మరి అప్పుడెందుకు ఖండించలేదు, మేం చెప్తే మీకెందుకు నొప్పి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కావున అసలు వీళ్ళతో మనకి ఏ విధమైన వీళ్ళ ప్రస్తావన వద్దనేది మేము చెప్పేది. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.